తయారీలో జంతువుల కొవ్వులను వాడారు అనే వివాదంపై లష్కర్ జిల్లా సాధన సమితి గుర్రం పవన్ కుమార్ ఆధ్వర్యంలో నామలగుండు వెంకటేశ్వర స్వామి ఆలయం వద్ద నిరసన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో నామలగుండు వెంకటేశ్వర స్వామి ఆలయ చైర్మన్ నోముల ప్రకాష్ గౌడ్, పార్టీలకు అతీతంగా బీజేపీ నాయకుడు రవిప్రసాద్ గౌడ్, కాంగ్రెస్, టీడీపీ నాయకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా లష్కర్ జిల్లా సాధన సమితి అధ్యక్షుడు పవన్ కుమార్ గౌడ్ మాట్లాడుతూ, అత్యంత పరమ పవిత్రమైన తిరుపతి లడ్డు అనగానే ప్రతి ఒక్క హిందువు పవిత్రంగా కళ్ళకు అద్దుకొని తినే ఆ ప్రసాదంలో కూడా ఇలాంటి జంతు కొవ్వులను కలపడం, నాణ్యత లేని కల్తీ నెయ్యిని వాడడం చాలా దారుణమని, దీనికి సంబంధించిన అధికారులను, పాలక మండలిని విధుల నుంచి తొలగించి కఠినంగా శిక్షించాలని, లేని పక్షంలో తీవ్రమైన పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుందని ఆయన హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకుడు రవిప్రసాద్ గౌడ్, మేకల సారంగపాణి, రాచమల్ల కృష్ణమూర్తి, ఆకారం రమేష్, టీడీపీ నాయకులు మహేందర్ యాదవ్, కె కొమరయ్య, రమేష్, ప్రవీణ్, కుంచాల ఏడుకొండలు, కరాటే రాజు, బాలరాజు యాదవ్, లష్కర్ జిల్లా కన్వీనర్ కొండల్ వెంకటేశ్వరరావు, ప్రభు గుప్తా పలువురు ప్రముఖులు పాల్గొన్నారు. నామలగుండు శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి దేవాలయంలో ఇక్కడ సేపట్లో తిరుపతి దేవస్థానంలో ఈ మధ్య స్వామివారి లడ్డు ప్రసాదంపై ఏవైతే ఆలోచనలు జరుగుతున్నాయో వాటికి అనుగుణంగా రమేష్ గారు, కుమార్ గారు, వినోద్ గారు, వాటితో పాటు వెంకటస్వామి గారు, గోవింద అనంతరక్షక గోవింద గోవింద నారాయణ గోవింద 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 దేశంలోనే భక్తులకెలా ఎంతో పవిత్రమైనటువంటి ఆ తిరుమల స్వామివారి లడ్డు తయారీపై ప్రజల్లో నెలకొన్నటువంటి అనుమానాలను నివృత్తి చేయాలనే సంకల్పంతో ఈరోజు లష్కర్ జిల్లా సాధనా సమితి ఆధ్వర్యంలో మేము నామాలగుండులోని కళ్యాణ వెంకటేశ్వర దేవాలయంలో ఒకరోజు దీక్ష చేయాలని చెప్పి నిర్ణయించాము. భారతదేశంలోనే కాదు, ప్రపంచవ్యాప్తంగా తిరుమల లడ్డుకి ఒక ప్రత్యేకమైన గుర్తింపు ఉంది. ఆ దేవదేవుని లడ్డు ప్రసాదం మనకి ఇంటికి వచ్చింది అంటే, ఎవరైనా భక్తులు తీసుకొచ్చి ఇచ్చారంటే స్వయంగా ఆ దేవుడే మన ఇంటికి వచ్చినటువంటి పవిత్రతను మనం భావిస్తూ ఉంటాం. కానీ ఈరోజు ఆ యొక్క లడ్డు తయారీ, ఆ లడ్డు నాణ్యతపై పలు అనుమానాలు మార్కెట్లో ప్రస్తుతం చర్చనీయాంశమైనవి. ఒక దిక్కు ప్రభుత్వం కల్తీ జరిగిందని, ప్రతిపక్షం కల్తీ జరగలేదని అనేక అనుమానాలని రేకెత్తించి ఆ యొక్క కలియుగ వెంకటేశ్వర స్వామి భక్తుల మనోభావాలను దెబ్బతీసే విధంగా ప్రస్తుతం ప్రచారం జరుగుతుంది. మా ఉద్దేశం వల్ల ఏంటంటే, అది కల్తీ జరిగిందా జరగలేదా అనేది నివృత్తి చేయాల్సిన బాధ్యత ప్రస్తుత ప్రభుత్వం పైన ఉంది. ఒక దిక్కు కల్తీ జరిగిందని చెప్తూ ఆ యొక్క తిరుమల స్వామి యొక్క పంతులంతా కూడా సంప్రోక్షణ కార్యక్రమాన్ని చేపట్టారు. అంటే కల్తీ జరిగిందనా, జరగలేదని ప్రతిపక్షం చెప్తుంది, జరగలేదనా
అయితే జరిగిన తర్వాత మరి అక్కడ ఉన్నటువంటి అధికారులను ఇంకా ఎందుకు కొనసాగిస్తున్నారు? ముందు ఆ యొక్క ఈ కైంకర్యాలలో పాల్గొన్నటువంటి అధికారులని ప్రస్తుతం ఇమ్మీడియట్గా అక్కడ నుంచి వారిని తిరుమలలో విధుల నుంచి ఇమ్మీడియట్గా తొలగించాలని యొక్క మా డిమాండు. ఒకవేళ నిజంగా ఈ యొక్క కల్తీ జరిగిందని కనుక తెలితే ఆ యొక్క వ్యక్తుల పట్ల కఠినంగా శిక్షించాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాము. కల్తీ విషయంలో ప్రపంచంలో ఉన్నటువంటి ఆ కలియుగ వెంకటేశ్వర స్వామి భక్తుల మనోభావాలని మాత్రం దెబ్బతీసే విధంగా ఎలాంటి చర్యలు జరిగినా కూడా వారందరూ కఠినంగా శిక్షించాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఈరోజు మా లష్కర్ జిల్లా సాధన సమితి ఆధ్వర్యంలో చేపట్టినటువంటి ఈ యొక్క ఒకరోజు దీక్షా కార్యక్రమానికి మద్దతు తెలిపినటువంటి బీజేపీ నాయకులు రవిప్రసాద్ గారికి, కాంగ్రెస్ నాయకులు కొండల వెంకటేశ్వరరావు గారికి, అలాగే తెలుగుదేశం పార్టీ రమేష్ అన్న గారికి, మన లలితా పారాయణం ఆ టీం వారికి, ప్లస్ జబర్దస్త్లో మా ఫ్రెండ్ ఉంటాడు ఉన్నాడా జబర్దస్త్ టీము వాళ్ళు కూడా వచ్చి ఈ యొక్క దీక్షకు మద్దతు తెలిపారు. కాబట్టి వారికి అందరికీ ఇంకా చాలామంది కాంగ్రెస్ నాయకులు, బీజేపీ నాయకులు వేరే పార్టీ మద్దతు ఫోన్ల ద్వారా తెలుపుతూ ఉన్నారు. అలాగే సికింద్రాబాదు విశ్వ బ్రాహ్మణ సంఘం వాళ్ళు కూడా ఈ యొక్క దీక్షకి మద్దతు తెలిపారు. కాబట్టి వారికి కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం. గోవింద గోవింద ఏడుకొండవాడ వెంకటరమణ గోవింద గోవింద, ఆపద మొక్కలవాడ వెంకటరమణ గోవింద గోవింద, ఆపద బాంధవ అనాథరక్షక గోవింద గోవింద. ప్రపంచంలోనే మన ప్రపంచానికి కలియుగ దైవం అయినటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామి మహాప్రసాదం, ఆ మహాప్రసాదంలో కల్తీ కలిగిందని యావత్ ప్రపంచం వెంకటేశ్వర స్వామి యొక్క భక్తులందరూ మనోభావాలు దెబ్బతినే విధంగా వచ్చినటువంటి ఈ యొక్క దుష్ప్రచారమా లేకపోతే జరిగిందా అనే విషయంలో అక్కడున్న ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తేల్చి భక్తుల మనోభావాలు దెబ్బతినకుండా చెప్పవలసిన బాధ్యత ఆ గవర్నమెంట్ది ఉంది. ఒకవేళ ఆ మహాప్రసాదం యొక్క కల్తీ కనుక జరిగితే ఆ కల్తీ చేసిన వారిని మరి అతి కఠినంగా శిక్షించవలసిన అవసరం కూడా ఉంది, ధర్మం కూడా ఉంది. ఇది ఒక ధర్మం, హిందూ ధర్మం మీద వాళ్ళు ఒక మన మీద దెబ్బతీయడం, హిందూ ధర్మం మీద దెబ్బతీయడమే అవుతుంది ఈ మహాప్రసాదాన్ని కల్తీ చేస్తే. అలాగే ఒకవేళ కల్తీ కింద జరిగితే అధికారులను కూడా మా అధ్యక్షుడు అన్నట్టుగా వారిని కూడా వెంటనే సస్పెండ్ చేసి మరి ఆ తిరుపతి దేవస్థానంలో మరి హిందూకు సంబంధించిన అధికారులను మాత్రమే దాంట్లో పెట్టాలని నేను ఈ యొక్క శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానం నామాలగుండు దేవస్థానం ఆధ్వర్యంలో చెప్తున్నాము. మేము లష్కర్ జిల్లా సాధన సమితి ఆధ్వర్యంలో చేస్తున్నటువంటి ఈ దీక్ష మేము శ్రీ వెంకటేశ్వర స్వామి మహాప్రసాదంని కల్తీ చేసిన వారిని కఠినంగా శిక్షించాలి, అట్లాగే అధికారులను తొలగించాలి. దాంట్లో అది వెంకటేశ్వర స్వామికి సంబంధించిన వారి హిందువులను మాత్రమే అధికారికంగా పెట్టాలని నేను ఈ వేదిక ద్వారా, ఈ దీక్ష ద్వారా, ఒకరోజు దీక్షకు మద్దతు కలుపుతున్నటువంటి భక్తులకు అందరికీ మా ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ దీక్ష ద్వారా వారికి తెలియజేస్తున్నాను.